హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన గత 6 నెలలు మనల్ని ప్రభు కాపాడి 2026 సంవత్సరం 7వ నెలలోనికి, జూలై నెలలోనికి ప్రవేశించే కృపను ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయనకి స్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. మన జీవిత ప్రయాణంలో సాగిపోతుండగా 6 నెలలు గడిచిపోయినవి. ఆయన కృప ఉంటే మరొక 6 నెలలు ఈ సంవత్సరంలో మన ముందున్నవి. ఎలా బ్రతుకుతున్నాం, ఎలా సాగుతుంది మన జీవిత యాత్ర అని పరిశీలించుకోవడం చాలా అవసరం. అలా పరిశీలించుకోవాలంటే ఆయన మాటలు మనకి మరెంతో అవసరం. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, గొప్ప దేవా నీకు వందనములయ్యా. మా కాలగతులు నీ చేతుల్లో ఉన్నవయ్యా. మా జీవిత ప్రధాన దాతవు నీవే కదా. మా యొక్క ఆయుష్ ఇచ్చిన వాడివి నీవే, పొడిగించే వాడివి నీవే. మా జీవిత దినములన్నీ నీకు ఇష్టలుగా మేము ఉండాలని, మీ రాజ్యము చేరు వరకు నిన్నే మహిమపరచాలనే ఆశ మాకందరికీ దయచేయము. మరొకసారి ఈ సమయంలో మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, జీవితం సాగిపోతుంది. మీరు ఎప్పుడైనా కారులో కానీ బస్సులో కానీ ఒక ఊరు నుండి ఒక ఊరికి, ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మన ముందు మైలురాళ్ళు పరిగెడుతున్నట్టు ఉంటాయి. మనం పరిగెత్తుకుని దూసుకుపోతుంటాం. ఇంకా గమ్యం చేరడానికి 30 కిలోమీటర్లు ఉంది, 20 కిలోమీటర్లు ఉంది, 10 కిలోమీటర్లు ఉంది అనేది మనం చూస్తుంటాం. అలాగే మన జీవిత దినాల్లో మన ప్రయాణంలో ఉన్నామండి. జీవితం అనేది ఒక యాత్ర. ఇది స్థిర నివాసంగా, స్టాగ్నెంట్గా ఒక చోట ఉండిపోయేది కాదు. ఇది మనం యాత్ర చేసే దినాలు. మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమై ఉన్నామని బైబిల్ చెప్తోంది. మన యాత్ర ముగిసేది ఎక్కడ అంటే అది ఆయన రాజ్యములో చేరటం. విశ్వాసులకు అదే గురి ఉండాలండి. గురి లేని జీవితం జీవించే వారికి వారి అంతమును గురించి వారు ఏమాత్రము ఆలోచన చేయరు. తిను తాగు సంతోషించని దాంట్లో ఉండిపోతారు కానీ మరణించిన తరువాత జీవితం ఉందని కానీ, ఈ జీవితానికి ఒక ముగింపు ఉందని కానీ గుర్తించడం లేదు. మీరు గుర్తిస్తున్నారా? మనం ఎప్పుడు బ్రతకం కదా. ఏ వయసులో మరణిస్తామో, ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో అన్నది కూడా ఎవరికీ తెలియదు. అందుకనే మనం ఎప్పుడు సిద్ధంగా ఉండటం, ప్రభు వైపే చూస్తూ మన ముందున్న యాత్రలో సాగటం మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానము చూడండి. మత్తయి సువార్త మత్తయి సువార్త ఓకే, 7వ అధ్యాయము అండ్ 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునైనది. ఇరుకు ద్వారము, విశాల ద్వారము. ఇరుకు ద్వారంలో ప్రవేశించి ముందుకు సాగండి, లేక వెడల్పైన ద్వారము, విశాలమైన ద్వారం ఉంది. ఒక విశాలమైన ద్వారం ఉంది, ఒక ఇరుకు ద్వారం ఉంది. ఏది కోరుకుంటాం మనం? ఏంటంటే ఒక నేరో రోడ్డు ఉంది, ఒక బ్రాడ్ వే ఉంది. ఎందులో పోవడానికి ఇష్టపడతాం? ఒక ట్రాఫిక్తో కంజెస్టెడ్ అయిపోయిన వీధి ఉంది, ఖాళీగా ఉన్న రోడ్డు ఉంది. ఎటు ప్రయాణిస్తాం? అన్ని షాపింగ్ సెంటర్స్, మాల్స్ అందుబాటులో ఉన్న ఒక రోడ్డు ఉంది. మారుమూల గ్రామాలకు లేక ఏమీ లేని లోన్లీ ప్లేస్ లాగా ఉండేది ఒకటి ఉంది. ఏది కోరుకుంటాం? చాలామంది వెడల్పైన మార్గాన్ని, విశాలమైన మార్గాన్ని, సులభమైన మార్గాన్ని కోరుకుంటారు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించండి, విశాల మార్గంలో పోయేవారు అనేకులు.
ఎందుకంటే దాని ద్వారము వెడల్పు, అది విశాలమైనది, దాని గుండా ప్రవేశించేవారు అనేకులు. అయితే జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది కనుక దానిని కనుగొనువారు కొందరే. ఎందరో ఈ లోకంలో ఒకే రీతిగా పోతున్నారండి. తినటం, తాగటం, కొనటం, అమ్మటం, బిజినెస్, సంపాదించుకోవటం, కూడబెట్టుకోవటం, కట్టుకోవటం, అనుభవించటం, ఆనందించటం, ఇదే సంపూర్ణం అనుకుంటున్నారు. ఇంకా ఇంకా ఆశలతో నిండి లోకంలో స్థిర నివాసం చేద్దామనుకునేవారు అబద్ధాలు, మోసాలు, ఇష్టం వచ్చినట్టు మనసాక్షి లేకుండా జీవించే జీవితాలు జీవించేవారు దేని గురించి చింతపడరు. ఎందుకంటే అందులో పోయేవారు అనేకులు. అందరూ అబద్ధపడుతున్నారు. నేను ఆడితే తప్పేంటివి? అందరూ లంచాలు తీసుకుంటున్నారు, నేను తీసుకుంటే తప్పేముంది? అందరూ అది సామాన్యమే కదా, ఇందులో తప్పేముంది అనే మనస్తత్వం కలిగిన వారు ఆ గుంపులో చేరిపోతున్నారు. కానీ యేసయ్య మార్గం యథార్థంగా ఉండేవారు కనుగొనలేకపోతున్నామండి. నమ్మకస్తులు దొరకటం లేదు. పాపము విడిచి పారిపోయేవారు ఈ రోజుల్లో బహు అరుదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు కానీ పైన ఉన్న వాటి మీద మనసు పెట్టే ఈవెన్ క్రైస్తవులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు కూడా అరుదుగానే కనపడుతున్నారండి. ప్రభు చెప్తున్నాడు, మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ఖచ్చితంగా యేసయ్యను వెంబడించటం కష్టమే. అది కుదరదండి. అంత భక్తి విధానాలు, అంత క్రమశిక్షణ, అంత కట్టుబాటుకు నేను లోబడలేను, అబద్ధం ఆడకుండా నేను ఉండలేను. ఏంటంటే ఈరోజు చాలా మంది దేవుని బిడ్డగా ఉండడానికి, బాప్తిసం పొంది ప్రభు బిడ్డగా ఉండడానికి భయపడిపోతున్నారు. రక్షించబడ్డ వారు కొందరు అంటున్నారు, ఇదేంటండి ప్రభు నమ్ముకుంటే మాకు సుఖంగా ఉంటుంది అనుకుంటే మాకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి ఏంటి? ఉన్న కష్టాలతో పాటు మళ్ళీ కొత్త రకం కష్టాలు మా సొంత వారి దగ్గర నుంచి, మా ఇరుగు పొరుగు నుంచి వస్తున్నాయి. ఎలా, ఎందుకు అంటుంటారు. కష్టాలకు భయపడి నిరంతరము నాశనము, నిరంతరము జీవించే అగ్నిగుండంలో అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుకుతూ ఉంటుందండి. ఆ బాధ, ఆ వేదన, ఆ శ్రమతో పోల్చుకుంటే ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు, పౌలు అన్నాడు, చులకనైన శ్రమలు. దిస్ ఇస్ వెరీ మైల్డ్. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభువు నమ్మిన వారికి కూడా శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలలో నుండి, శ్రమల కొలిమిలో నుండి ఏ అపాయము లేకుండా మనల్ని బయటకు తీయగలిగిన, మన బాధలు, శ్రమలు, నిందల, అవమానాల్లో కూడా మన ప్రక్కనే ఉండి మన భుజం తట్టి మనకు అభయం ఇవ్వగలిగిన ప్రభువు మనతో ఉంటాడు. ఇరుకు మార్గంలో నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు, నీతో నీ ప్రభువు కూడా ఉన్నాడు. దేవుని కొరకు బ్రతికే వారిని ప్రభు నడిపిస్తాడు. ఈ లోకంలో మనం దేవునితో నడవటం నేర్చుకోవాలి. ఒక్కసారి 37వ కీర్తన చూస్తే, కీర్తన 37 బైబిల్లో ఉన్నాయా అండి? తీస్తున్నారా? ఏమన్నా నోట్బుక్లో కొంచెం అండర్లైన్ చేసుకోవటం అలాంటి అలవాట్లు మీకు ఏమైనా ఉన్నాయా? మంచిదండి. మీ పెన్ను, పేపర్ పెట్టుకోండి. అలాగే ఒక బైబిల్ చదివేటప్పుడు కూడా ఒక పెన్ను ఎప్పుడు మీ దగ్గర ఉంటే అవసరమైన మాటలు, దేవుడి నీతో మాట్లాడిన మాటలు మీరు అండర్లైన్ చేసుకుంటే అవి మీ హృదయాల్లో కూడా ముద్రించబడతాయి. ఇక్కడ చూసినప్పుడు 37 కీర్తన 23వ వచనములో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఇక్కడ నడత అన్నది కానీ ఇంగ్లీష్ బైబిల్లో స్టెప్స్. మన యొక్క ప్రతి అడుగు దేవుడు నడిపిస్తాడు. నీ అడుగు జారకుండా, నీ పాదములకు రాయి తగలకుండా, నీ అడుగు జాడలను, అడుగులను ఆయన బలపరుస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు. మనం కాలెత్తి కాలేసినప్పుడండి ఆ కాలు జారిందంటే ప్రమాదం సుమ. ఎంతోమంది వృద్ధులు కాలు జారటం వల్ల పడిపోయి మరణించిన వారు ఉన్నారు. తలకు గాయాలైన వారు, ఎముకలు ఎరగొట్టుకునే వారు ఉన్నారు.
మన భక్తి జీవితంలో కూడా మన ఇష్టం వచ్చినట్టు నడవడం కుదరదండి. ప్రతి అడుగు ఆయన చిత్తంలో వెయ్యాలి. అదే ఇరుకు మార్గం. ప్రతి దానికి ప్రభుని అడగాలండి. ప్రతి దానికి నేను ప్రార్థన చేయాలా? నా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తకూడదా? పిలామ మార్గంలో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, కయ్యూరు మార్గంలో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, కోరాహ మార్గంలో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అయ్యో, వారికి శ్రమ, వారు ఎక్కడ పోయి అంతమవుతుందో వారికి తెలియటం లేదు. కానీ యేసయ్య మార్గం ఇరుకైన, అది క్షేమమైనది, అది మేలైనది. ఆయన మన అడుగులు స్థిరపరుస్తాడు. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడో. హల్లెలూయా. ఇరుకు మార్గంలో వెళ్ళేవాడు, యేసయ్య మార్గంలో వెళ్ళేవాడు, కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందైన, నిందైన, అవమానమైన, శోధనైన అన్ని పరిస్థితుల్లో తన అడుగులు ప్రభువు స్థిరపరుస్తాడు గనుక నడుస్తాడు, ముందుకు సాగుతాడు. ఒకవేళ తను కాలు జారినా యెహోవా తన హస్తమును చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక, అబ్బా, ఎంత గొప్ప దేవుడండి. చెయ్యి పట్టుకొని నడిపిస్తాడట. మనకు నడక నేర్పినప్పుడు మన అమ్మ చెయ్యి పట్టుకొని నడిపించారు. మన అమ్మ నాన్న రెండు పక్కల చేతులు రెండరూ పట్టుకొని మనల్ని నడక నేర్పిస్తున్నాడు చూడండి. అలాగే ప్రభు కొరకు నేను ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, నేను ఆయన కొరకు నేను నడవలేకపోతున్నాను, పడిపోతున్నాను, శోధనలో పడిపోతున్నాను, పాపంలో పడిపోతున్నాను అని కృంగే వారలారా, మీరు గమనించండి. మీ అడుగులను ఆయన స్థిరపరుచున్నట్లుగా, మీకు నడక నేర్పినట్లుగా ఆయన మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు గనుక ఒకవేళ అతడు కింద పడ్డప్పటికీ కూడా లేవలేక ఉండడు. కింద పడకముందే తల్లిదండ్రులు బిడ్డను ఎత్తి పట్టుకుంటారు చూడండి. మన ప్రభువు కూడా కాలు జారినప్పుడే, కాలు జారకుండా నా పాదములు కాపాడు అని దావీదు ప్రార్థించేవాడు. పడినను తిరిగి లేవనెత్తానంటున్నాడు. దేవుని మార్గములో నడిచేవారు, నీతిమంతుడు 7 మారులు పడినను లేవనెత్తబడతాడు. అంటే పాపంలో మళ్ళీ మళ్ళీ పడేవారి గురించి మాట్లాడటం లేదు. ప్రభు మార్గములో నడిచేవాడు పడ్డా కూడా ప్రభు పక్కనే ఉన్నాడు గనుక నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు విశాల మార్గంలో పడితే నేను తొక్కుంటూ పోతారండి జనం. చూడండి, మీరు అనుకుంటున్నారేమో విశాల మార్గంలో గుంపులు గుంపులు పోతున్నారు, ఆ గుంపులో చేరితే ఒక తోపుడుతో తోపుకొని ముందుకెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. పొరపాటు నువ్వు కాలు జారి పడ్డావనుకో, నిన్ను తొక్కుకుంటూ పోతారే గాని, నిన్ను విడిచిపెట్టి పోతారే గాని ఎవరు నీ వైపు చూడరు. అవును, నువ్వు బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు కరువులో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు, ఈ లోకస్తులు నిన్ను చూడరండి. కానీ నీవు ఏడిస్తే ఏడ్చేవాడు, నీవు గాయపడితే గాయాలు కట్టేవాడు, పడితే లేపేవాడు, లేవలేకపోతే ఎత్తుకునేవాడు, చంకన పెట్టుకునేవాడు నీ ప్రభు. ఆయన మార్గంలో నడుద్దాం. ఆయన మార్గంలో నడిస్తే మనం పడ్డా కూడా లేపబడతాం. ఈ 6 నెలలు ఎలా నడిచారో, ఎంతసార్లు పడ్డారో, ఎక్కడ ఆగిపోయారో, అసలు ఏ మార్గంలో ఉన్నారు మీరు? యేసయ్య మార్గంలో ఉన్నారా? ఆ విశాల మార్గంలోనే కుతుకుంటూ తన్నుకుంటూ పోయినట్టు, వాలీబాల్ తంతుంటే చూడండి, ఫుట్బాల్ తంతుంటే ఎగిరెగిరి పోతుంటే చూసారా? ఆ బంతిలో ఏ పవరు లేదు, దాన్ని తన్నులతో అది ముందుకు సాగుతున్నట్టు కొంతమంది బ్రతుకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి ఆ పరిస్థితుల ప్రభావంతో ఏదో ముందుకు పోతున్నాం అనుకుంటున్నారే కానీ లోపట నీ నిర్ణయం చేయడానికి నీకు జీవం లేదు, నీకు బలం లేదు. ఈ 6 నెలలు ఏమైందో తెలియదు. కనీసం ఈ జూలై 1వ తారీఖు నుంచి అయినా ఒక నిబంధన చేయండి. నా ఎదుట ఉన్న ఇరుకు మార్గంలో నేను నడుస్తా, నా యేసయ్య చేయి పట్టుకొని నేను ముందుకు సాగుతా, ప్రతి దినము ఆయన సహాయం కోరతా, ప్రతిరోజు ఉదయమే ప్రభా నన్ను పట్టుకో, నన్ను నడిపించు, నా పాదములు స్థిరపరచు, నా అడుగులు స్థిరపరచు, నేను నడవలసిన మార్గము నాకు నేర్పించు అని ప్రార్థించుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
మా నడతలు సరిచేసుకున్నట్టుకు సహాయం చేయ. తప్పుడు మార్గముల్లో నడిచి, సొంత మార్గంలో నడిచి నాశనానికి పోవారిగా, నష్టపోవారిగా, పడి లేచేవారిగా కాక, పడకుండా కాపాడే ప్రభు పాదాల సన్నదులు కనిపెట్టి ప్రభు సహాయం కోరుకొని మా చెయ్యి పట్టుకొని నడిపించే ప్రభు నాకున్నాడన్న ధైర్యంతో ఈ రోజు నుండి ప్రతిరోజు ప్రతి విషయమును మేము చేసే నిర్ణయాలు నీ చిత్తములో చేయటానికి, మేము వెళ్ళే మార్గాలు నీకు ఇష్టమైనవిగా ఉండటానికి, మా జీవిత గమ్యం నీ రాజ్యం అని గురి ఎద్దుకు పరిగెత్తుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు మనకి సాయం చేస్తాడు. మీ ప్రార్థన స్తోత్రుల భారాలు ఉంటే 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100999 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. డాక్టర్ దీపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే మధ్యవార కూటమిలో ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మీరు కూడా మాతో పాటు కలిసి ప్రార్థించవచ్చు. మరి మీరు కూడా జూమ్లోకి వచ్చి మీరు ప్రార్థనలో ఏకీభవించి మందిరంలో మేము పొందుతున్న అభిషేకాన్ని, దీవెనను మీరు కూడా మీరున్న స్థలాల్లో పొందుకోవచ్చు. నా వాయిస్ కొంచెం గరగరమంటుంది. దేవుడు సహాయం చేయనట్లు, స్వస్థపరచినట్లు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. నా మాటలు మీకు అర్థమవుతున్నామని నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే మరలా త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైందని కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.